ఫిఫ్త్ డే డిస్కస్ చేసుకోబోయే యాక్టివిటీస్లో ఒక ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ ఏంటంటే వర్క్షాప్, ఏఐ వర్క్షాప్. మిస్టర్ దీనికి చాట్ సంబంధించి జీపీటీ చాట్ జీపీటీని ఉపయోగించడం ఎలా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో చాట్ జీపీటీ పాత్ర ఎలా ఉంటుందనేది నాకు లాస్ట్లో 10 డిస్కస్ పువ్వుల చేశాను. పేర్లు, లాస్ట్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా మిస్ అవ్వకుండా చూడండి. ఈ చాట్ జీపీటీ వర్క్షాప్ని 10 మాత్రం జంతువుల చాలా పేర్లు. బాగా ఎంజాయ్ చేయగలుగుతారు. అందరికీ నమస్కారం. 5వ రోజు స్కిల్లింగ్ డే అండ్ టెక్నాలజీ ఇన్ ఎడ్యుకేషన్ డే శిక్షా సప్తాహలో 5వ రోజులో భాగంగా ఈ 2 కాన్సెప్ట్స్ ని మనం ఫాలో అవ్వాలి. ఈ 2 కాన్సెప్ట్స్ లో కూడా ఎలాంటి యాక్టివిటీస్ చేయొచ్చు అనేది అనెక్సర్ ఒకసారి చూద్దాం. ఈ అనెక్సర్ లో యాజ్ యూజువల్ మనకి ఇంట్రడక్షన్ ఇచ్చారు, రేషనల్ ఇచ్చారు, అంటే ఆబ్జెక్టివ్స్ ఇవన్నీ ఇచ్చారు. తర్వాత ప్రపోజ్డ్ యాక్టివిటీస్ అని ఒక లిస్ట్ ఇచ్చారండి. ఈ లిస్ట్ మొత్తం నేను డిస్క్రిప్షన్ లో కూడా అప్లోడ్ చేస్తాను, ఒకసారి చూడండి. రోల్ ప్లేస్ చేయించవచ్చు. తర్వాత విజిట్ టు హిస్టారికల్ ప్లేసెస్, అంటే కల్చరల్ అండ్ హిస్టారికల్ అవేర్నెస్ కల్పించవచ్చు. అంటే దగ్గరలో ఏదైనా మంచి హిస్టారికల్ ప్లేస్ ఉంటే ఇవన్నీ కూడా సాధ్యం అనమాట. విజిట్ టు ఆర్గానిక్ ఫార్మ్స్, పంట పొలాలు దగ్గరలో ఉంటే, అంటే రూరల్ ఏరియాలో స్కూల్స్ ఉంటే ఇవన్నీ కూడా వీటిని కూడా మనం చేయించవచ్చు. తర్వాత లెర్నింగ్ ఫ్రమ్ హౌస్ హోల్డ్ కోర్స్, కుకింగ్, క్లీనింగ్, ఆర్గనైజేషన్ అండ్ గార్డెనింగ్, ఇలాంటివన్నీ కూడా మనం ఇలాంటి యాక్టివిటీస్ కూడా మనం చేయించవచ్చు. ఎలా చేయించవచ్చు ఇన్ డీటెయిల్ గా ఈ డిస్క్రిప్షన్ లో కూడా ఉన్నాయి. ఒకసారి ఈ యాక్టివిటీస్ మనకి సూట్ అవుతాయి అనుకున్నప్పుడు మనం వీటిని చదువుకుంటే బెటర్. తర్వాత కోడింగ్ ఛాలెంజ్, ఇది మనం చాలా కష్టం మన ప్రైమరీ స్కూల్స్ లో, అప్పర్ ప్రైమరీ క్లాసెస్ లో కొద్దిగా కష్టం. యానిమేషన్ అండ్ డిజిటల్ స్టోరీ టెల్లింగ్ ఇవి కూడా మనకి అందుబాటులో ఉండవు. పాటరీ స్కిల్స్ అని ఇచ్చారు, బ్యాంబూ క్రాఫ్ట్ వర్క్ షాప్ అని ఇచ్చారు, తర్వాత బ్యాగ్ మేకింగ్ వర్క్ షాప్ అని ఇచ్చారు. వీటిలో కొన్ని పాసిబుల్ యాక్టివిటీస్ ఉన్నాయి, వాటి వరకు చూద్దాము. డ్రింకింగ్ సేఫ్ వాటర్ కి సంబంధించిన ఒక యాక్టివిటీ ఉందండి. అదేంటంటే సైంటిఫిక్ అబ్జర్వేషన్, అనలిటికల్ థింకింగ్ ని పెంపొందిస్తుంది. అటెన్షన్ టు డీటెయిల్ ని మనకి ఆ స్కిల్ మనకి పిల్లల్లో డెవలప్ అవుతుంది. అది ఎలా చేయించవచ్చు ఏంటి అనేది, అంటే డిజాల్వ్డ్ ఆక్సిజన్ కంటామినెంట్స్ ఎంత వరకు ఉన్నాయి, టీడీఎస్ ఏంటి, ఇవన్నీ కూడా చేసి చూపించవచ్చు అనమాట. డిఫరెంట్ శాంపిల్స్ తీసుకొచ్చి ఏది మంచి వాటర్, ఏది మనం నాట్ సూటబుల్ ఫర్ డ్రింకింగ్ వాటర్ ఏది అనేది పిల్లలకి చెప్తే వాళ్ళు లైవ్ లో దాన్ని అర్థం చేసుకుంటారు. ఇది ఈ స్టార్ మార్క్ పెట్టాను చూడండి, ఇది మనకి సూటబుల్ అనమాట. తర్వాత సాయిల్ ఫెర్టిలిటీ గురించి కూడా, అంటే హయ్యర్ క్లాసెస్ లో ఇది ఒకవేళ పాసిబుల్ అయితే వీటిని కూడా చూడొచ్చు. ఇంకొక యాక్టివిటీ ఏంటంటే ఫస్ట్ ఎయిడ్ వర్క్ షాప్. మన స్కూల్స్ అన్నిట్లో కూడా ఫస్ట్ ఎయిడ్ బాక్సెస్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ఎయిడ్ వర్క్ షాప్ అనేది మనం కనెక్ట్ చేయొచ్చు. తర్వాత ఇది స్టూడెంట్స్ హయ్యర్ క్లాసెస్ కి ఇది చాలా బాగా సూట్ అవుతుంది. అంటే యూపీ స్కూల్స్ లో, హై స్కూల్స్ లో బాగా సూట్ అవుతుంది. సోషల్ మీడియాలో కూడా అవేర్నెస్ ని కల్పించాలి. ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్స్ అనేది అవేర్నెస్ పెంపొందించడానికి, అండర్స్టాండింగ్ పెంపొందిస్తుంది. కొలాబరేషన్, వేరే స్కూల్స్ తో మన కొలాబరేషన్ బాగుంటుంది, ఇది కూడా డెవలప్ అవుతుందని ఇచ్చారు. అనెక్సర్ లో లిస్ట్ లో డీటెయిల్ గా యాక్టివిటీస్ మొత్తం లిస్ట్ అవుట్ చేశారండి. వీటిలో ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్న కొన్ని ఉన్నాయి, అదనంగా కూడా కొన్ని ఉన్నాయి. ఎక్స్పీరియన్స్ లోకల్ ఫ్లోరా ఫానా, ఇవి ఏంటంటే యానిమల్ స్పెసీస్, పాసిబుల్ మెనీ ప్లాంట్స్, యానిమల్ స్పెసీస్ గురించి దగ్గరలో ఏదన్నా అవకాశం ఉంటే అబ్జర్వేషన్ కోసం అని తీసుకెళ్లవచ్చు పిల్లల్ని. హిస్టారికల్ ప్లేసెస్ ఇందాక మనం చేసుకున్నాము. ఆర్ట్, క్రాఫ్ట్ రిలేటెడ్ యాక్టివిటీస్ చేయించడం. తర్వాత ఎంటర్ప్రిన్యూర్షిప్, ఇది మనకి సూట్ కాదు. మెయిన్ గా మనం చేయగలిగింది ఒకటి ఉంది, ఏఐ వర్క్ షాప్స్. ఇది చాలా అడ్వాన్స్డ్, కాకపోతే మనకి అందరికీ అందుబాటులో ఉంటుంది. ప్రైమరీ స్కూల్ పిల్లలు, హై స్కూల్ పిల్లలు అని తేడా లేకుండా ఈ వర్క్ షాప్ మాత్రం చేయొచ్చు. అది ఎలాగంటే మన సెల్ ఫోన్స్ ఉన్నాయి, చాట్ జీపీటీ ఉంది. ఆ చాట్ జీపీటీ కూడా ఏఐ కాబట్టి ఆ చాట్ జీపీటీ యూజ్ చేయడం ఎలాగో పిల్లలందరికీ కాస్త మనం అవగాహన కల్పిస్తే అదే ఏఐ వర్క్ షాప్ అవుతుంది. ఇది మాత్రం చాలా సక్సెస్ఫుల్ గా మనం చేయగలిగే ఒక యాక్టివిటీ అన్నమాట. సైన్స్ ఫెయిర్ కూడా అంతే, ఇన్నోవేషన్ ఫెయిర్ అంటారు. సైన్స్ ఫెయిర్ లేదా ఇన్నోవేషన్ ఫెయిర్. ఈ ఫెయిర్ కూడా మనం అన్ని స్కూల్స్ లో, ప్రైమరీ స్కూల్స్ నుంచి హై స్కూల్స్ వరకు ఇది కనెక్ట్ చేయొచ్చు. తప్పక ట్రై చేయండి వీటిని. తర్వాత కమ్యూనిటీ సర్వీస్ ప్రాజెక్ట్స్, కమ్యూనిటీలో క్లీనింగ్, లోకల్ పార్క్స్ క్లీన్ చేయడం, లోకల్లో ఉండే దగ్గరలో ఉండే రోడ్స్, స్కూల్ రోడ్ ని క్లీన్ చేసుకోవడం, గార్డెన్స్ ని క్లీన్ చేయడం, చాట్ చేయడం, ఇలాంటి యాక్టివిటీస్ కూడా మనం చేయించవచ్చు. తర్వాత అగ్రికల్చర్ రిలేటెడ్ యాక్టివిటీస్, అంటే ప్లాంటింగ్ చేయడం, హార్వెస్టింగ్, సస్టైనబుల్ ఫార్మింగ్ టెక్నిక్స్, ఇవన్నీ కూడా లోకల్ గా అగ్రికల్చరల్ ఫార్మ్స్ ఉంటే వాటిని కూడా మనం చేయించవచ్చు. ఇది హై స్కూల్ కి ఎక్కువగా సూట్ అవుతుంది. ప్లాంటేషన్ డ్రైవ్ అనేది అందరికి సూట్ అవుతుందండి. ఇది ఒకసారి చూడండి. ప్లాంటేషన్ డ్రైవ్ ప్రైమరీ,
హై స్కూల్స్ అందరికీ బాగా సూట్ అయ్యేది ఇది. తర్వాత బ్యూటీ అండ్ వెల్నెస్ వర్క్షాప్ అంటే స్కిన్ కేర్ కి సంబంధించి, హెయిర్ కేర్ కి సంబంధించి, మేకప్ సంబంధించి చిన్న కాంపిటీషన్ లాగా పెట్టామనుకోండి, అదే ఒక యాక్టివిటీ అయిపోతుంది. అంటే హై స్కూల్ పిల్లలకి తర్వాత ఇంకా పెద్ద పిల్లలకి బాగా బాగా ఇంట్రెస్ట్ కూడా ఇన్వాల్వ్ అవుతారు పిల్లలు. ఈ విధంగా ఇలాంటి యాక్టివిటీస్ మనం చాలా చక్కగా చేయొచ్చు. ఇది 5 ఏలు ఇచ్చారు స్కిల్లో. 5B అనెక్సర్ 5B ఏంటంటే టెక్నాలజీ ఇన్ ఎడ్యుకేషన్ దివస్. మెయిన్ గా దీంట్లో పిఎం ఈ విద్య యొక్క హిస్టరీ గురించి ఇచ్చారు. 17th May 2020 వర్క్షాప్ కండక్ట్ చేశారంట. దాని యొక్క ఆబ్జెక్టివ్స్, మినిట్స్, ఆ టైం టేబుల్ మొత్తం దీంట్లో ఇచ్చారు. మెయిన్ గా మనం దీంట్లో చూడాల్సింది ఏంటంటే ఆ దీక్ష లాంటివి రిసోర్సెస్, మనం డిజిటల్ ఇనిషియేటివ్స్ ఇలాంటివి మనం పిల్లలకి ఉపయోగించడం అనేది ఇక్కడ మెయిన్ మనకి కాన్సెప్ట్. అంటే చాట్ జీపీటీ ఇది స్కిల్లో కూడా వస్తుంది, టెక్నాలజీలో కూడా వస్తుంది కాబట్టి ఇది చాలా డిఫరెంట్ గా కూడా ఉంది కాబట్టి మనం ట్రై చేయొచ్చు. 5Bలో మెయిన్ గా మనకి ఇచ్చిన రిసోర్సెస్ ఏంటంటే దీక్ష రిసోర్సెస్ గురించి ఇచ్చారు, పిఎం ఈ విద్య టీవీ ఛానల్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, రేడియో బ్రాడ్కాస్టింగ్, మొబైల్ పాడ్కాస్ట్స్ ఇవన్నీ కూడా ఇచ్చారు. అంటే ఒక్కొక్క క్లాస్ కి ఒక్కొక్క ఛానల్ క్రియేట్ చేయడం, ఒక్కొక్క స్టేట్ కి ఒక్కొక్క ఛానల్ క్రియేట్ చేయడం, యూట్యూబ్ ఛానల్స్, వాటి ద్వారా మనకి నంబర్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ రిసోర్సెస్ అందుబాటులో తీసుకురావడం, వీటన్నిటి గురించి దీంట్లో ఇచ్చారు. ఆ రిసోర్సెస్ ని మనం ఉపయోగించుకోవడానికి సన్నద్ధంగా ఉండాలి, పిల్లలు కూడా మనం చెప్పాలన్నమాట. వర్చువల్ ల్యాబ్స్ గురించి, విద్యా సమీక్షా కేంద్రాలు ఇవి ప్రతి స్టేట్స్ లో కూడా ఉన్నాయి, వీటి గురించి కాస్త ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వీటన్నిటిని మనం అవగాహన పరుచుకొని పిల్లలకు కూడా ఈ రిసోర్సెస్ ఫలానా ఉన్నాయి, వీటిని మనం ఉపయోగించుకుందామని పిల్లలకు మనం చెప్పాలి. ఇవ్వండి ఈ యాక్టివిటీస్ లో మనకి పనికొచ్చే యాక్టివిటీస్ ఏవేవి ఉన్నాయి, మనం చేయగలిగే యాక్టివిటీస్ ఏమున్నాయి అనేవి చేసి ఆ ఫొటోస్ ని, వీడియోస్ ని మనకి షేర్ చేసే లింక్స్ ద్వారా మనం ఈ వీడియోస్ ని, ఫొటోస్ ని షేర్ చేసుకుందాం. మిస్టర్ చాట్ జీపీటీ, నాకు 10 పువ్వుల పేర్లు, 10 జంతువుల పేర్లు, 10 ఊర్ల పేర్లు లిస్ట్ ఇవ్వవా? చూడండి ఎంత చక్కగా ఆన్సర్స్ జనరేట్ చేస్తుందో. ఈ విధంగా ఇంగ్లీష్లో చాలా చక్కటి రెస్పాన్సెస్ వస్తాయి. ఇప్పుడు నేను ఇంగ్లీష్లో కూడా అడుగుతాను చూడండి. వీటిని ఇంగ్లీష్లో ఇవ్వవా? మన గవర్నమెంట్ స్కూల్స్లో మొత్తం ఇంగ్లీష్ మీడియం కాబట్టి ఇంగ్లీష్లో అడిగే క్వశ్చన్స్కి చాలా యాక్యురేట్గా ఆన్సర్స్ వస్తాయి కాబట్టి వీటిని బాగా ఉపయోగించుకోవచ్చు. చూడండి ఈ విధంగా రకరకాల యానిమల్ నేమ్స్, ఫ్లవర్ నేమ్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. చాట్ జీపీటీ యూజ్ చేయడం చాలా సింపుల్ అండి. ఇక్కడ కార్నర్ లో కనిపిస్తుంది కదా, ఈ మైక్ సింబల్ ని క్లిక్ చేసి మనం తెలుగులో మాట్లాడినా కూడా, అంటే వాయిస్ రికార్డింగ్ ద్వారా ఆటోమేటిక్ గా వెళ్ళిపోతుంది. పిల్లలు చాలా చక్కగా వాళ్ళకి ఏది కావాలనుకుంటే అది చాట్ జీపీటీలో అడిగి తెలుసుకుంటారు. యూట్యూబ్ లో, తర్వాత గూగుల్లో సెర్చ్ చేయడం కంటే కూడా చిన్నపిల్లల వరకు సేఫ్టీ పరంగా చూసుకుంటే చాట్ జీపీటీ చాలా చాలా ఉత్తమం. అలాగే ఫర్ ఎగ్జాంపుల్, నేను 5వ తరగతి విద్యార్థిని, మాకు మల్లిక గోస్ టు స్కూల్ అనే పాఠం ఉంది, అందులో ఇంగ్లీష్ లో ఒక సెంటెన్స్ నాకు అర్థం కాలేదు, అదేంటంటే, ఇప్పుడు నేను కీబోర్డ్ మారుస్తున్నాను, ఇంగ్లీష్ పెట్టాను. ది పాత్ టు, టైప్ చేస్తున్నా చూడండి, ది పాత్ టు ద స్కూల్ ఈజ్ narrow, rocky and uneven. ఇప్పుడు మళ్ళీ లాంగ్వేజ్ తెలుగులో మారుస్తున్నా. దీనిని తెలుగు భాషలో వివరించవా? చూడండి ఇప్పుడు మనకి కావాల్సిన ఆన్సర్ ఇస్తుంది. పాఠశాలకు వెళ్లే దారి తక్కువ విస్తారంలో ఉండి రాళ్లతో నిండినది మరియు సరిగా ఉండదు. అనివెన్. ఒక్కొక్క పదాన్ని డీకోడ్ చేస్తూ వివరించవా?
చూడండి అడగగానే ఎలా చాట్ జీపీటీలో వస్తుందో. ఈ విధంగా ది పాత్ అంటే దారి అని, ది స్కూల్ అంటే పాఠశాలకు, నారో అంటే తక్కువ విస్తారంలో, రాకీ అంటే రాళ్లతో నిండింది, అండ్ అంటే మరియు, అన్ఈవెన్ అంటే సరిగా ఉండదు. ఈ విధంగా చూడండి చాట్ జీపీటీ ఎంత క్లియర్ గా ఇలాగ ఎక్స్ప్లెయిన్ చేసిందో. యూట్యూబ్ కిడ్స్ ఇలాంటి యాప్స్ ని పిల్లలు ఉపయోగించడం కంటే కూడా ఈ చాట్ జీపీటీ లాంటి యాప్స్ ఉపయోగించి మంచి మంచి ఎడ్యుకేషనల్ రిసోర్సెస్ ని పిల్లలు పొందగలుగుతారు. మనం ఇచ్చే హోంవర్క్ ని కూడా పిల్లలు ఏదైనా డౌట్ ఉంటే, ఎందుకంటే వాళ్ళకి అందుబాటులో ఎవరు చెప్పేవాళ్ళు లేకపోతే చాట్ జీపీటీని ఉపయోగించుకోవచ్చు. మనకు ఒక డౌట్ రావచ్చు అనమాట, చాట్ జీపీటీని ఉపయోగిస్తే పిల్లలు హోంవర్క్ చేయడానికి దీన్ని షార్ట్ కట్ గా ఉపయోగించుకుంటారు అని. అసలు పిల్లలకి అవకాశమే ఉండదు, అంటే వేరే వ్యక్తులు హెల్ప్ చేసే అవకాశమే ఉండదు అనుకుందాం. అలాంటప్పుడు ఏమి చేయకుండా ఉండటం కంటే కూడా ఇది బెటర్ కదా. చాట్ జీపీటీ లాంటివి ఉపయోగించి హోంవర్క్స్ చేయడం, లేకపోతే కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడం, ఇది చాలా ఉపయోగకరమే కదా. పైగా చాట్ జీపీటీ వల్ల పిల్లలు చెడిపోవడం కంటే కూడా ఈ యూట్యూబ్ కిడ్స్, ఆ పబ్జీలు అవి ఇవి ఇలాంటి యాప్స్ వల్ల ఎక్కువగా నష్టం జరుగుతుంది. అదే మనం గమనించుకోవాలి. ఇవన్నీ కూడా ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారితంగా ఉంటాయి కాబట్టి ఫ్యూచర్ లో 21st సెంచరీ స్కిల్స్ ని మనం పిల్లలు అడాప్ట్ చేసుకోవడానికి, మనం డెవలప్ చేయడానికి మనకు కూడా ఉపయోగపడతాయి ఇవన్నీ కూడా. ఈ వర్క్ షాప్ కనుక కనెక్ట్ చేస్తే, అంటే మన దగ్గర ఎలాగూ ప్రతి టీచర్ దగ్గర సెల్ ఫోన్ ఉంటుంది, తర్వాత ఐఎఫ్బి ప్యానల్స్ ఉన్నాయి. ఐఎఫ్బి ప్యానెల్లో పెట్టారంటే పిల్లలందరూ ఒకేసారి చూస్తారు. ఒకవేళ ప్రైమరీ స్కూల్ అనుకోండి, అప్పుడు ఏం చేయాలి, స్కూల్లో ఉండే టీచర్స్ అందరు కూడా ఒక 2-3 ఉంటారు కాబట్టి 1 by 1 పిల్లల్ని కాస్త టేబుల్ కి రౌండ్ గా కూర్చోబెట్టుకుని నిలబెట్టి వాళ్ళ ద్వారా ఒక్కొక్కరిని ఒక్కొక్క క్వశ్చన్ అడగమని చెప్పాం అనుకోండి, చాలా ఇన్వాల్వ్ అయ్యి ఈ యాక్టివిటీని చేస్తారు. సూపర్ సక్సెస్ అవుతుంది. మా ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పక సబ్స్క్రైబ్ చేయండి.